పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేద ప్రజల ఇల్లు కూల్చివేతలు ఆపాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బర్కత్పూర్లోని బీజేపీ కార్యాలయంలో ప్రధాని మోదీ ఫోటో ఎగ్జిబిషన్ ఆయన ప్రారంభించారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నగరానికి రాగానే తదుపరి పార్టీ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. హైడ్రా విషయంలో బాధపడడం పాపత్వం. మరి ప్రభుత్వానికి ఎందుకు బుద్ధి వస్తుందో ఇప్పటికీ అర్థమైతలేదు. సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష పరోక్షంగా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వము అధికారులతో పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టించి వార్నింగ్లు హెచ్చరికలు జారీ చేసేటువంటి స్థాయికి దిగజారడం ఇంతకంటే మూర్ఖత్వం. ఇంకోటి డామిడ్ కథ లెక్క అయిపోయింది పరిస్థితి. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. ఏదో ఉద్ధరిస్తారు కావచ్చు అని చెప్పి మేము కూడా మొదట భావించడం. మేము కూడా ఒక పెద్ద బిల్డింగ్ కొట్టిరు, మిగతా కూడా కొట్టిరు. ఇంద్రమ్మ రాజ్యం అంటున్నారు. మళ్ళా ఏమి ఇంద్రమ్మ రాజ్యం? 6 గ్యారెంటీలు చూసి అరే ఇంద్రమ్మ రాజ్యం తెస్తామని చెప్పి మీరు హామీ ఇస్తే ప్రజలు మీకు నమ్మి ఓటేశారు. ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏంది? పేదలు ఇండు కూర్చుని ఇంద్రమ్మ రాజ్యమా? ఏది ఇంద్రమ్మ రాజ్యం అంటే? మొత్తం చుక్కలు చూపడుతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. చుక్కలు చూపడుతుంది పేద ప్రజలకు. మనం చూస్తే ఎంత బాగా అనిపించింది. వారం రోజుల ముందు గృహప్రవేశం చేస్తే వారం రోజుల తర్వాత వచ్చి కూల్చేసారు. కట్టడానికి 10 సంవత్సరాలు పడుతుంది, కూర్చోడానికి గంటలో కూల్చోచ్చు. అది ఏదో ఉద్ధరించినట్టు కాదు. అది కిరాయికి ఉన్న వాళ్ళు కూడా రాత్రి చెప్పకుండా మొత్తం ఇల్లు కూల్చేస్తే వాళ్ళు ఏడు పోవాలి. ఇవాళ దానివల్ల ఏమైంది? ఇవాళ పూర్తిగా హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతిన్నది. వేరే కంపెనీస్ ఇవి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది. ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైపోయింది. ఇవాళ ఈ హైడ్రా వల్ల ఇంత వ్యతిరేకత వస్తే ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలి. కనీసం దాని గురించి ఆలోచించకుండా ఇంకా ఏమో ఉద్ధరించాలని చెప్పి ఏమో ఉద్ధరిస్తామని చెప్పి ఇంత ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా మొండి వైఖరితోని ఇంకా ముందుకు సాగుతా ఉండడం ఇది మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. పేదల జోలికి వస్తే ఇక బుల్డోజర్లు ఇప్పటి నుంచి పేద ప్రజలకు హామీ ఇస్తున్నాం. మీకండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఇలా పేద ప్రజలకు ఆయుధంగా మారబోతుంది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ జాతీయ